నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తానన్నది కాదు. ఒక వ్యక్తికి దయ చూపిస్తామంటే నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇది ఇస్తాను కాదు, నువ్వు నాకు లోబడితే నేను చూపిస్తాను కాదు. ఇట్ ఈస్ అన్కండిషనల్, ఇట్ ఈస్ రాడికల్ లవ్. నేను పొందుకున్నాను కాబట్టి నేను ఇస్తున్నాను. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుని ఆత్మ ద్వారంగా దేవుని ప్రేమని వారికి కనబరుస్తున్నావు. దయనప్పుడు గ్రీకులో చూసినప్పుడు ఒక మాట రాడికల్ లవ్. రెండో చూసినప్పుడు క్షమించే మనసు, క్షమిస్తాం. ఒక మనిషికి దయ చూపిస్తామన్నప్పుడు ఆ మనిషి నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు, నీకు విరోధంగా కార్యం జరిగించి ఉండొచ్చు, నిన్ను దూషించి ఉండొచ్చు, నిన్ను అవమానపరిచి ఉండొచ్చు, నిన్ను ఏదో రీతిగా నీకు ఏదో నష్టం చేసి ఉండొచ్చు. కానీ దయ చూపిస్తామంటాం ఆ వ్యక్తికి వాస్తవ ప్రకారం ఆ వ్యక్తి చేసిన కార్యానికి నువ్వు ఆ వ్యక్తిని శిక్షించచ్చేమో, కానీ ఆ వ్యక్తికి దయ చూపిస్తామన్నప్పుడు నీకు హాని చేసిన వారిని నీవు క్షమించి ఇట్స్ ఫైన్, ఐ లెట్ యూ గో, ఇట్ ఈస్ ఫైన్, ఐ ఫర్గివ్ యూ, ఇట్ ఈస్ ఫైన్, నువ్వు నాకు కీడు చేసావు కానీ నేను నీకు మేలు చేస్తా. అది దయ చూపిస్తాం. ఎందుకంటే దేవుని వాక్యం చూసినప్పుడు గమనించండి, మనము దేవుని ప్రేమను బట్టి మన ఇతరులను క్షమిస్తామంట. యేసు ప్రభుతోనే ఈ ఆన్సర్ ఉంటుంది. చూద్దాం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో